పోడు భూములకు సంబంధించి కూడా గిరిజనులు పెద్ద ఎత్తున సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎవరైతే గిరిజనులు అటవీ భూములు సాగు చేసుకుంటున్నారో ఆ భూములకు పట్టాలు లేకపోవటం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ మధ్య కాలంలో తెలంగాణలో ఈ సమస్య పెద్ద ఎత్తున చర్చకు వస్తోంది. ప్రభుత్వం పరిష్కారం చేస్తామని చెప్తున్నా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంలా మారింది పరిస్థితి. ఈ నేపథ్యంలో 2006లో కేంద్రం చేసిన చట్టాన్ని అమలు చేస్తే చాలు ఈ సమస్య తీరుతుందంటున్నారు సునీల్ కుమార్. మరి కేంద్రం చేసిన ఆ చట్టం ఏం చెబుతోంది? పోడు భూముల సమస్యలు తీరాలంటే ఏం చేయాలి? ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజున అభివృద్ధిలో గిరిజనులు ఎందుకు వెనుకబడుతున్నారు? అందుకు ఒక ప్రధాన కారణం మనం అనుసరించే విధానం కూడా. ఇప్పటిదాకా మనం యూటిలిటేరియన్ థియరీని నమ్ముకొని ముందుకెళ్తున్నాం. అంటే మ్యాక్సిమం హ్యాపీనెస్ ఫర్ మ్యాక్సిమం పీపుల్ విత్ మినిమం ఫ్రిక్షన్. ఎక్కువ మందికి మేలు చేసేది, ఎక్కువ మందికి ఆనందం ఇచ్చే పని. కొంతమందికి ఇబ్బంది కలిగినా ఆ పని మనం చేయాలి, ఎందుకంటే ఎక్కువ మందికి లాభం చేస్తుంది కాబట్టి. డెమోక్రసీ. ఇప్పుడు ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాలి, కొంతమందికి భూములు పోవాలి. ఆ ప్రాజెక్ట్ కట్టాలంటే కొంతమంది భూములు సేకరించాల్సి ఉంటుంది, కొంతమంది రైతులకు నష్టం జరుగుతుంది. అయినా చేస్తాం, ఎందుకంటే ఎక్కువ మందికి ఈ ప్రాజెక్ట్ ద్వారా లాభం కలుగుతుంది. ఒక ఊళ్ళో ఒక రోడ్డు వేయాలి, అక్కడి నుంచి రోడ్డు వేయాలంటే ఒక 4 ఇళ్ళని తొలగించాల్సి ఉంటుంది. అయినా తొలగిస్తాం. ఎందుకు తొలగిస్తామంటే ఆ నలుగురికి ఇబ్బంది కలిగిన ఊరు మొత్తానికి ఆ రోడ్డు అవసరం కాబట్టి. మ్యాక్సిమం హ్యాపీనెస్ ఫర్ మ్యాక్సిమం పీపుల్ విత్ మినిమం ఫ్రిక్షన్, ఈ టార్గెట్తో ప్రభుత్వాలు పనిచేస్తూ ఉంటాయి. కానీ ఇది సరైన విధానం కాదు. దీనివల్ల చాలామందికి నష్టం జరుగుతుంది, మరి ముఖ్యంగా గిరిజనులకి. ఎందుకంటే వాళ్ళు తక్కువ సంఖ్యలో ఉంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో గిరిజన జనాభాను మనం చూసినట్లయితే 7 నుంచి 10% మధ్యలో ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో 7%, తెలంగాణలో 9%. ఆల్ ఇండియా యావరేజ్ కూడా 8% మంది గిరిజనులు ఉంటారు. తక్కువ 10% కంటే తక్కువ ఉంటారు. తక్కువ ఉన్నారు కాబట్టి చాలా సందర్భాల్లో వీళ్ళు అభివృద్ధిలో పక్కకు పోతూ ఉంటారు. అభివృద్ధిలో ఆ వేగానికి వాళ్ళు అందుకోలేరు. అభివృద్ధిలో వాళ్ళు భాగం చేయలేకుండా పోతున్నాం. ఇది చెప్పేటప్పుడు ఒక ఐఏఎస్ అధికారి అన్న మాట గుర్తొస్తుంది. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి రిటైర్ అయిపోయిన తర్వాత ఒక సందర్భంలో ఒక మాట అన్నారు నాతో. వారు అన్నది ఏంటంటే, మీ కనుక ఒక ప్రశ్నాపత్రం ఇచ్చి 100 మార్కుల ప్రశ్నాపత్రం, అలా 2 ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి 90 మార్కుల ప్రశ్న, ఒకటి 10 మార్కుల ప్రశ్న. ఏ ప్రశ్నకి సమాధానం రాస్తావు ముందని అడిగారు. సమయం తక్కువ ఉంటే ఏ ప్రశ్నను వదిలేస్తావు? 10 మార్కుల ప్రశ్న వదిలేస్తావా, 90 మార్కుల ప్రశ్న వదిలేస్తావా? తప్పకుండా 10 మార్కుల ప్రశ్న వదులుతాం. 90 మార్కులు ఎట్లా వదులుతాం? పాస్ కావాలంటే ముందు 90 మార్కుల ప్రశ్నకే సమాధానం రాయాలి. మరి అదే కదా గిరిజనుల విషయానికి వచ్చినట్లు కూడా జనాభాలో వాళ్ళు 10% కంటే తక్కువ ఉన్నారు. 90% జనాభా గురించి ఆలోచిస్తామా, 10% జనాభా గురించి ఆలోచిస్తామా అన్నారు. అంటే మన విధానంలో ఒక ప్రధాన లోపం ఎక్కడుందో ఈ ప్రశ్న, ఈ సమాధానంలో అర్థమవుతుంది. అందుకే మహాత్మా గాంధీ గారు అన్న విషయం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మహాత్మా గాంధీ ఆశ్రమంలో కూడా ఈ మాట ఉంటుంది. ఏమంటారంటే, నేను ఇంతకుముందు చెప్పిన యూటిలిటేరియన్ థియరీ ఏదైతే ఉందో, ఎక్కువ మంది సంతోషం కోసం కొంతమందికి ఇబ్బంది కలిగిన ఆ పని మనం చేయాలి అని. మ్యాక్సిమం హ్యాపీనెస్ ఫర్ మ్యాక్సిమం పీపుల్. ఎక్కువ మందికి ఎక్కువ సంతోషం ఇచ్చే పని, కొంతమందికి ఇబ్బంది కలిగించిన విత్ మినిమం ఫ్రిక్షన్ చేయాలి. ఎక్కువ మందికి ఇబ్బంది కలగకూడదు, తక్కువ మందికే కలగాలి. అది తప్పే. మనం ఆలోచించాల్సింది, ప్రభుత్వాలు లక్ష్యంగా పెట్టుకోవాల్సింది ఏంటంటే మ్యాక్సిమం హ్యాపీనెస్ ఫర్ మ్యాక్సిమం పీపుల్ విత్ మినిమం ఫ్రిక్షన్ కాదు. హ్యాపీనెస్ ఫర్ ఆల్ విత్ నో ఫ్రిక్షన్ అనేది మన నినాదంగా ఉండాలి అని. అంటే అందరికీ మేలు చేసేది, అందరికీ సంతోషాన్ని కలిగించేది, ఎవరికి నష్టం చేయని పనులే ప్రభుత్వాలు చేయాలి అనేది. అది అన్ని సందర్భాల్లో సాధ్యం కాకపోవచ్చు, కానీ అది లక్ష్యంగా కానీ పెట్టుకొని మనం ముందుకెళ్ళినట్లయితే ఈ అభివృద్ధి కార్యక్రమంలో ఎవరు పక్కకు పోకుండా ఉంటారు, ఎవరు వెనకబడకుండా ఉంటారు, అందరినీ కలుపుకొని పోవడానికి ఒక అవకాశం ఉంటుంది. గిరిజనుల విషయానికి వచ్చినట్లయితే ఈ అంశాన్ని మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ప్రభుత్వ లక్ష్యం హ్యాపీనెస్ ఫర్ ఆల్ విత్ నో ఫ్రిక్షన్గా ఉంటుందో అప్పుడు ఇంక్లూజివ్ డెవలప్మెంటు, ఇంక్లూజివ్ గ్రోత్, అందరినీ కలుపుకొని పోగలిగే అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. అలా జరగాలని కోరుకుంటూ ఆదివాసీల సమస్యల పరిష్కారం కావాలని ఆశిస్తూ మరొకసారి ఆదివాసీ సోదరీమణులందరికీ కూడా ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు.